హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచం విత్ రిషిత. ఈరోజు నేను మిమ్మల్ని తెలంగాణలో ఎంతో ఫేమస్ జాతర ఆరుట్ల బుగ్గ జాతరకు అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నా. మీరందరూ కూడా ఆ జాతర ఎట్లుందని నాతో పాటు చూసేయండి. నేనైతే ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఈ టెంపుల్కి అయితే వచ్చేసిన. జాతర ఎట్లుంది, అక్కడ ఏంటి స్పెషల్, హిస్టరీ ఏం చెప్తుంది, అవన్నీ చూద్దాం రండి. ఇక్కడైతే 2 పార్కింగ్స్ ఉన్నాయి. ఈ పార్కింగ్ కాకుండా ఇంకా కొంచెం ముందు పార్కింగ్కి వెళ్ళినా కూడా అక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి మనకైతే ఛాన్స్ ఇస్తున్నారు. సో దూరం ఆపుకొని నడుచుకుంటూ పోవడం కంటే కొంచెం ముందు వరకు అయితే మీరు వెళ్ళండి. ఈ జాతర వచ్చేసి ఇబ్రహీంపట్నం నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆరుట్ల అనే విలేజ్లో అయితే అవుతుంది. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి నుండి స్టార్ట్ అయ్యి ఒక 15 డేస్ వరకు అయితే ఇవి కంటిన్యూ అవుతాయి. నేను ఇక్కడికి ఇంతకు ముందు కూడా 2 టైమ్స్ వచ్చిన, ఇది 3rd టైమ్. ఈ ప్లేస్లో దేవుడు కంప్లీట్గా వాటర్లోనే ఉంటాడు. అది సీక్రెట్ ఏంటి, మరి వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయి అని చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మీరు చూసినట్టయితే ఎంట్రన్స్ బయట వరకు కూడా వాటర్ ఫ్లో అయితే ఉంది. ఈ వాటర్ తూర్పు నుండి స్టార్ట్ అయ్యి పడమర వరకు వస్తాయంట. అంటే మళ్ళీ రిటర్న్ కూడా తూర్పు సైడ్ వెళ్ళిపోతాయి. హిస్టరీలో ఒక సేజ్ ఇక్కడ మెడిటేషన్ చేసినప్పటి నుండి, అంటే ఆ టైం నుండి వాటర్ ఫ్లో అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్తుంది. మా లాస్ట్ లవ్కి అయితే ఫుల్ భయపడ్డారు. పైన స్టెప్స్ దగ్గర కొంచెం తక్కువనే వాటర్ ఉన్నాయి. స్టెప్స్ దిగుతున్న కొద్దీ నడుముల వరకు వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లోనే మనకు దేవుడు మండపాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి శివలింగం, ఇంకొకటి ఆరుట్ల బుగ్గరామలింగేశ్వర స్వామి అని అంటారంట ఇక్కడ దేవుణ్ణి. నేను దర్శనం చేసుకున్నాక మీకు కూడా దేవుని చూద్దామని కొంచెం ట్రై చేసిన వీడియో తీయడానికి. అయితే నా వల్ల అయినంత నేనైతే వీడియో తీసిన. మీకు దేవుడు కనిపిస్తే దర్శనం చేసుకోండి. పక్కనే ఇంకొక మండపంలోనైతే శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గర అభిషేకం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చూపించిన దేవుడి దగ్గర అభిషేకం చేసుకోవడానికి అయితే వీలు లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ నుండి అయితే వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇట్లా కిందికి ఫ్లోట్ అవుతుంటాయి. అక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు చూడండి. అక్కడ నుండి మన ఇందాక దర్శనం చేసుకున్న దేవుడి వరకు అయితే వాటర్ ఫ్లో అనేది పోతుంది. ఇక్కడ ఈ వాటర్కి అయితే చాలా స్పెషాలిటీ ఉంది. ఈ వాటర్లో స్నానాలు చేసినా లేదంటే ఈ వాటర్ తాగినా హెల్త్ ఇష్యూస్ అన్నీ పోతాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అని అయితే చాలామంది నమ్ముతారంట. అందుకనే ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఉంది. అండ్ ఇది ఫేమస్ ఓన్లీ 15 డేసే ఉంటుంది కాబట్టి ఎవ్రీడే ఈ 15 డేస్లో ఎవ్రీడే ఎప్పుడు వచ్చినా కానీ పబ్లిక్ అయితే ఇట్లానే ఉంటుంది. ఇందాక మీకు చూపించింది ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతున్నాయని, అక్కడ నుండి వాటర్ అయితే ఇట్లా కిందికి వస్తున్నాయి. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒక పెద్ద శివలింగం అయితే ఏర్పాటు చేసినారు. ఇక్కడ కూడా చాలామంది అభిషేకాలు చేస్తున్నారు. మా ఫ్యామిలీ అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు శివుడికి అయితే అభిషేకం చేసినాము. పాలు, మంచినీళ్ళు ఇవన్నిటితోనైతే అభిషేకం చేసినాము. మేము తెచ్చిన పువ్వులు అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసినాము. నేను ఎన్నిసార్లు జాతరకు వచ్చినా మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ కంప్లీట్ అట్మాస్ఫియర్ నాకు కొత్తగానే అనిపిస్తుంది. చాలా మెమరబుల్ ఉంటుంది. ఆ వాటర్ ఇక్కడ పెద్దవాళ్ళు, పిల్లలు, యూత్ అని ఏం డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు వాటర్లో ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మేము కూడా వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇది చాలా చిన్న విలేజ్‌లా ఒక టెంపుల్ చాలా ఫేమస్ గానీ, ఇక్కడ డెవలప్‌మెంట్ మాత్రం అంత కాలేదు. ప్రాపర్ ఫెసిలిటీస్ అన్నీ అయితే లేవు. ఓకే, కొంచెం బెటర్‌గా చేస్తున్నారు. కానీ ఇంకా ప్రాపర్ ఫెసిలిటీస్ అయితే లేవు. టెంపుల్‌కి వచ్చిన వాళ్ళందరూ మంచిగా స్నానాలు చేసుకొని, దేవుని దర్శనం చేసుకొని, బయట జాతరలో షాపింగ్ చేసుకొని, దేవుడి దగ్గర కార్తీక దీపాలు అవన్నీ పెట్టుకొని అయితే పోతారు. మేము కూడా ఇక్కడ కార్తీక దీపాలు అయితే మళ్ళీ ముట్టించినాము. పక్కనే తులసి కోట ఒకటి అరేంజ్ చేసినారు. మాతో పాటు చాలామంది అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు దీపాలైతే ముట్టించినారు. ఇంకా బయటికి వచ్చేస్తే జాతరలో ఏంటండి, కావాల్సినవన్నీ దొరుకుతాయి. గాజులు, నగలు, తినడానికి ప్రతి ఒక్కటి జాతరలో అయితే ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నీ ఉంటాయి. జాతరలో బయటి నుండి మీకు వ్యూ అయితే చూపిస్తున్నా. అక్కడ దూరం టెంపుల్ ఉంది చూడండి. అక్కడనే నేను మీకు ఇందాక చూపించిన దేవుడైతే ఉంటాడు. మేము బయటికి వచ్చేసిన తర్వాత నేను ఈ వీడియో అయితే తీసుకున్నా. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది టెంపుల్ అయితే. చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తుంది. వెళ్ళిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మమ్మీ వాళ్ళు కూడా కొంచెం షాపింగ్ అయితే చేసినారు. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జిలేబీ అయితే కొంటున్నాం. ఇక్కడ స్పెషల్‌గా జిలేబీ చెంబుతోనే వేస్తారంట. టేస్ట్ కూడా చాలా బాగుంది. మామ కొనుక్కుంటే మేమందరం టేస్ట్ చేస్తున్నాం. అక్కడనే తీసుకొని తినేస్తున్నాం.
మళ్ళీ ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాం. ఇదే ఈ జాతరలో చిన్న పిల్లలకి చాలా ఫేవరెట్ స్పాట్. ఏంటనుకుంటున్నారు? అవే ఉయ్యాలలు, జారుబండలు ఇవన్నీ. ఏ రైడ్ అయినా సరే రూ. 30, రూ. 20 చాలా మినిమమ్ ప్రైస్‌లోనే పెడుతున్నారు. చిన్న పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఎక్కుతా అని అంటారు. నెక్స్ట్ అక్కడ కొన్ని పల్లీలైతే కొనుక్కొనొచ్చిన. నేను వేరేవేమి కొనుక్కోలేదు. అవి తినుకుంటూ వస్తుంటే మా లాస్ట్ వీడియో తీసింది. అది కూడా యాడ్ చేస్తున్నా. అంతా దర్శనం అయిపోయిన తర్వాత, షాపింగ్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక చెట్ల కింద ప్లేస్ చూసుకొని అక్కడైతే అందరం తినడానికి కూర్చున్నాం. మేము బయటేం ఫుడ్ కొనుక్కోలేదు. ఇంటి నుండే ఫుడ్ తీసుకొచ్చుకొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం. మేమైతే మా ఓన్ వెహికల్‌లో వచ్చినాం గానీ, ఇక్కడికి రావడానికి తెలంగాణ గవర్నమెంట్ నుండి బస్ ఫెసిలిటీస్ అయితే కూడా చాలా ఉన్నాయి. ఏ ప్లేసెస్ నుండి ఉన్నాయి నాకైతే తెలవదు గానీ, నేను వచ్చేటప్పుడు ఇబ్రహీంపట్నం నుండి ఆ రూట్‌లకి డైరెక్ట్ బసెస్ అయితే ఉన్నాయి. ఇవి అక్కడ టెంపుల్ వరకు కూడా వస్తున్నాయి. సో, మీకు బస్‌లో రావాలనుకునే వాళ్ళు బస్‌లలో కూడా రావచ్చు. ఈ ఇయరే కొత్తగా స్టార్ట్ చేసినారు. ఏంటిది అంటే, అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం గూడా మనం చేయించుకోవచ్చు టెంపుల్ దగ్గరనే. దర్శనం అంతా అయిపోయిన తర్వాత గూడా మేము మళ్ళీ, మళ్ళీ వాటర్‌లో దిగి ఎంజాయ్ అయితే చేసినాం. ఫుల్ ఆడుకున్నాం వాటర్‌లో అయితే. సో, ఇదండి కంప్లీట్‌గా బుగ్గ జాతర గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరిక్కడికి రాకపోతే ఖచ్చితంగా ఒకసారి ఎళ్ళండి. ఆల్రెడీ వెళ్ళొచ్చాం అన్న వాళ్ళు మాత్రం మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి ప్లీజ్. నేను మా ఫ్యామిలీతో వచ్చిన ఈ జాతర మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను మాత్రం పర్సనల్‌గా చాలా ఎంజాయ్ చేసినాను. ఒక మంచి డే ఔట్ లాగా అయిపోయింది. మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వరకు వచ్చేయొచ్చు. హైదరాబాద్ నుండయితే చాలా దగ్గర. మళ్ళీ ఒకసారి కంప్లీట్‌గా వ్యూ చూసేయండి. అంతే ఈ వీడియో. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండే.